అండి అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో ఒక పెళ్ళి అనమాట. సో మేము మా బంజారాలో ఎలా పెళ్ళి చేస్తాము అన్నది మీకు ప్రాసెస్ బై ప్రాసెస్ చూపిద్దాం అనేసి అయితే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఊరికి వెళ్ళి పెళ్ళి ఉన్నా కూడా మా వారికి ఇక్కడ వర్క్ అయితే తప్పుతలేదు. సో అందుకే కొద్దిసేపు కూర్చొని ఆ పని కూడా చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత మా వారు కూడా వచ్చి హెల్ప్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నారనమాట. ఇవి కట్టెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తవ్వి పెట్టాలి కదా, ఒకటొకటి. అవన్నీ కూడా గుంజలు అంటారు కదా, అవన్నీ కూడా పెట్టారనమాట. దాని తర్వాత కొద్దిగా కూర్చొని మెయిల్ అవి చెక్ చేసుకొని పిల్లలందరూ కూడా హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా కూర్చొని వర్క్ అయితే చేసుకున్నారు కొద్దిసేపు. అండ్ ఇక్కడైతే అందరూ ఆడవాళ్ళందరూ కూర్చొని ఒక ముచ్చట పెడుతున్నారు. అది ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న ఏమంటారు రిచువల్ అయితే ఉంటుందన్నమాట మా దాంట్లో. సో దానికోసం కూర్చొని ఎంజాయ్ చేద్దాం, నవ్వుకుందాం కొద్దిసేపు అనేసి అక్కడ అందరు ఆడవాళ్ళు ముచ్చట అయితే పెడుతున్నారు. అండ్ ఆ రిచువల్ ఏందో ఇక్కడ జరుగుతుందన్నమాట. కొంచెం చిన్న పూజలాగా చేస్తారు పందిరి గుంజ కింద. సో ఇప్పుడు మా పిల్లలైతే హోలీ కూడా ఆడతారనమాట. ఇక్కడ చూడండి, అక్కడ కూర్చున్న అబ్బాయి వచ్చేసి నాకైతే అల్లుడు అవుతాడు, మా వాడికి వచ్చేసి బావ అవుతాడు అనమాట. అందుకే పోయి వాటర్ పోస్తున్నాడు బావ మీద. సో ఎవరైతే బావ మర్ది అట్లా అవుతారో లేదంటే మరదలు అవుతుందో వాళ్ళు అలా పోయొచ్చు అనమాట అప్పుడు. సో అందుకే వాళ్ళు ఎక్కువ మంది ఎవ్వరు లేకపోయేసరికి వీళ్ళిద్దరే కొంచెం పెద్దోళ్ళు కదా, వీళ్ళిద్దరికి ఇచ్చేసారనమాట. ఈ అమ్మాయికి మా వాడి అనమాట. చేస్తూనే ఉన్నారు, గోలి ఇక్కడ చూడండి, పెండ కూడా కలుపుకొని వచ్చేసరికి మా అత్తమ్మ ఉరుక్కుంటూ వెళ్ళింది కట్టండి. ए बबलू हैप्पी होली रमरोज करो तू। సో మార్నింగ్ అంతా కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి మా దాంట్లో కొంచెం ఏమంటారు పందిరి గుంజ కిందనే ఉంటుంది ఈ రిచువల్ కూడాను. ఇది వచ్చేసి అమ్మాయికి ఎవరైతే అన్న కానీ తమ్ముడు కానీ వరుసగా అవుతారో వాళ్ళు గజ్జలు అయితే విప్పాలన్నమాట. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది. సాంగ్ పాడుకుంటా పాప ఏడుస్తుంది, ఎవరైతే పెళ్లి కూతురు ఉంటుందో ఆమె ఏడుస్తుంది. సో చాలా అంటే చాలా ఇక్కడ బాధ అనిపిస్తుంది అనమాట కొంచెం. మా వాడేమో తమ్ముడు అవుతాడనమాట పెళ్లి కూతురికి. సొంతం నాకు మా వారికి అన్న అనమాట. సో నాకు వచ్చేసి బావ, సొంతం తోటి కోడలు వాళ్ళ కూతురు తిన్నమాట. సో అందుకోసం మా వాడేమో అక్క అవుతుంది కదా, సో వాడు తమ్ముడు. సో అందుకే కూర్చున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు అనమాట. అందరు చెప్తున్నారు కూడా మీ వాడు చాలా గట్టిగా పట్టుకున్నాడు అనేసి. అండ్ గజ్జలన్నీ విప్పిన తర్వాత ఇలా పట్టుకొని ఏడుస్తుంది ఎవరైతే అన్న కానీ తమ్ముడు కానీ అవుతారో. చాలా బాధ అనిపిస్తుంది అనమాట. నాకైతే ఫుల్, నేనే వీడియో తీస్తున్నా నాకు కళ్ళు అయితే చెమ్మగిలుతుందనమాట అలా ఏడిచేసరికి. మా వాడిని కూడా పట్టుకొని ఏడుస్తుంది. సో నాకైతే కూతురు అనమాట, పెళ్ళి కూతురు. సో మార్నింగ్ అంతా కూడాను మేము పందిరి వేసిన తర్వాత ఇది వచ్చేసి 3కి అలా స్టార్ట్ అవుతుంది అనమాట ఈ రిచువల్ అనేది. 3 తర్వాత మేము మళ్ళీ ఈమెకి పెళ్ళి కూతురు చేయాలి, మంగళ స్నానాలు కూడా చేయించాలి కదా, దానికోసం ఇప్పటి నుంచే ప్రాసెస్ అంతా కూడా అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ 3:30 నుంచి 4 అయితే అలా అవుతుందన్నమాట. ఎండాకాలం కాబట్టి ఫుల్ ఎండలు ఉన్నాయి ఊర్లో అయితే. సో ఇంకా ఇక్కడ పెళ్ళి కూతురికి మంగళ స్నానం ఫస్ట్ అనమాట. ఫస్ట్ మంగళ స్నానం ఇప్పుడు చేయిస్తాం మేము. సో పెళ్ళి కూతురికి ఏమంటారు పసుపు రుద్ది చేయించాలి. సో దానికోసం అయితే నేను మా వారు ఫస్ట్ వచ్చామన్నమాట. ఎందుకంటే మా బావ ఇక్కడ దగ్గరలో లేరనమాట. అండ్ కన్యాదానం కూడా మేమే చేయాల్సి వచ్చింది. అది ఎందుకు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో కన్యాదానం కూడా మేమే చేసాము పాపకి. మా తోటి కోడలు వచ్చేసి అక్కడ పర్పుల్ కలర్ శారీ వేసుకొని నా పక్కకు వచ్చింది కదా, తనే అనమాట. సో తోటి కోడలు ఉంది, మా బావ లేరనమాట. దగ్గరలో లేరు, ఉన్నారు, బతికే ఉన్నారు, ఏదో రకంగా అనుకోకండి. కాకపోతే దగ్గరలో లేరనమాట, వేరే ఊర్లో ఉన్నారు. కొంచెం పరిస్థితి బాగాలేదు అక్కడ, అందుకనేసి మేమే కన్యాదానం కూడా మేమే చేయాల్సి వచ్చింది. ఇంకా జంటగా ఏమంటారు ఇక్కడ మంగళ స్నానం అనేది చేయించాలి కాబట్టి ఫస్ట్ జంట మేము వచ్చామన్నమాట.
అండ్ నేనైతే నా వీడియోలో మొత్తం క్లారిటీగా మొత్తం అన్నీ చెప్తానండి. మీరు చూడాలనుకుంటే మొత్తం వీడియో చూడండి లాస్ట్ వరకు. అండ్ మా బంజారాలో మేము ఇలానే చేస్తాము. ఇంతకు మించి కూడా కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. కొందరు దాంట్లో కొన్ని రిచువల్స్ ఎక్స్ట్రా ఉంటాయి, కొందరు దాంట్లో కొన్ని రిచువల్స్ ఏంటంటే తగ్గి ఉంటాయి. కాకపోతే దగ్గర తెలుగు వాళ్ళ పెళ్ళికి బంజారా పెళ్ళికి కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది, అంత ఎక్కువగా కూడా ఉండదన్నమాట. సో అందుకనేసి నేను కొంచెం వీడియో మార్చి చెప్తున్నాను అనమాట, మీకు అర్థం అవ్వాలనేసి. అండ్ ఇక్కడ ఏంటంటే ఫోటో కూడా తీస్తారు కదా, సో ఫోటోకి చూడండి అని చెప్తున్నారు. కాకపోతే మేము లాస్ట్లో ఫోటో దిగుతాము, అంతా రుద్దిన తర్వాత లాస్ట్లో దిగుదాం అనేసి ఆపాను అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలామంది, ఇక్కడ అందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా మా చుట్టాలే అనమాట. అక్కలు అవుతారు, ఆడపడుచు, అత్తమ్మ వాళ్ళు, ఇలా అందరూ ఒక్కొక్కరు అవుతారు అనమాట. సో తినొచ్చేసి సెకండ్ అమ్మాయి అనమాట, మా తోటి కోడలికి సెకండ్ కూతురు అనమాట. ఫస్ట్ కూతురు వచ్చేసి అక్కడ పింక్ కలర్ శారీ వేసుకుంది కదా, లైట్ పింక్, ఆమెనే అనమాట ఫస్ట్ కూతురు. తినొచ్చేసి సెకండ్ కూతురు. ఇంకో కూతురు ఉంది, ముగ్గురు కూతుళ్ళు ఒక అబ్బాయి అనమాట. సో ఇంకో కూతురు ఉంది లాస్ట్, చిన్న పాప, చూపిస్తానండి మీకు క్లారిటీగా. అండ్ తోటి పెళ్ళి కూతురు వచ్చేసి నా కూతుర్ని కూర్చోబెడదామని అనుకున్నాము. కాకపోతే తను పసుపు అస్సలు అంటుకొనివ్వదు. నేనే ఇంట్లో అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇలా వరలక్ష్మి వ్రతం కానీ అలా ఏమన్నా జరిగినప్పుడు పెట్టిన అనుకోండి, రోజంతా ఏదైతే డ్రెస్ వేసుకుంటుందో ఆ డ్రెస్ని పైకి లేపుకొని నడుస్తూనే ఉంటుందన్నమాట. అది కడిగే వరకు అలానే ఉంటుంది, ఏడుస్తుంది అనేసి చెప్పేశాను. అందుకని ఇంకా వేరే పాపనైతే కూర్చోబెట్టారు, చుట్టాలమ్మాయే, మాకు దగ్గర చుట్టమే. సో ఆ పాపనైతే కూర్చోబెట్టారనమాట. మా పాప వచ్చి వెనకల వాళ్ళ నాన్న వెనకల కుర్చీలో కూర్చుందండి, చిన్న డ్రెస్ వేసుకొని. తనతో చాలా కష్టం, అందుకే కూర్చోబెట్టలేదు. నీట్గా ఫస్ట్ నేనే రుద్దుతున్నాను కదా, అందుకోసం అనేసి నీట్గా అయితే రుద్దుతున్నాను అనమాట, ఎక్కడ కూడా ప్లేస్ ఉంచకుండా. నేను చిన్న పాప కదా ఏడుస్తుందేమో అని నేను తక్కువ రుద్దుదామని అనుకున్నాను. కాకపోతే ఏం కాదు, ఎక్కువనే రుద్దుమని చెప్పారు. సో అందుకనేసి ఎక్కువగా రుద్దుతున్నాను తనకు కూడాను. ఇంకా లాస్ట్లో అయితే మేము ఇలా చేస్తాం, మీరు కూడా ఇలా చేస్తారా లేదా కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫోటోలు అనమాట, అంత రుద్దిన తర్వాత లాస్ట్లో ఫోటో దిగుతాము. ఎందుకంటే ఇది ఒకటి ఉంటుంది కదా, పసుపు బట్టలతో రుద్దడము అండ్ ఫోటో దిగడం. తినొచ్చేసి మా తోటి కోడలు పెద్ద ఆమె అనమాట. హస్బెండ్ ఉన్నారు, కాకపోతే వేరే చోటు ఉన్నారు, అది ఎక్కడ అండ్ మేము ఎందుకు కన్యాదానం చేయాల్సి వచ్చింది అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. మీరు వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, సరేనా. వీళ్ళు వచ్చేసి ఒకళ్ళు అత్తమ్మ అవుతారు, ఒకటి తోటి కోడలు అవుతారు చాలామంది. అండ్ ఇక్కడ కూడా అక్క వాళ్ళు అవుతారు అనమాట వీళ్ళు. నాకు మా ఊర్లో సగం మంది తెలియదండి. ఇక్కడ వచ్చేసి యువతల సైడ్ ఉంది కదా, తిని వచ్చేసి మా ఆడపడచ్చు అనమాట, మా వారికి సొంతం అక్క అనమాట. అండ్ ఒక సైడ్ ఏమో ఇక్కడ బ్యాండ్ మేళం మొత్తం బజాయిస్తున్నారు. ఇలా ఒక 3 స్నానాలు అయితే చేయించాలి మేము ఇప్పుడు, అందుకే చాలామంది ఒక్కొక్కరు వెళ్ళకుండా ఇద్దరు వెళ్ళి రుద్దేస్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక ఇంకా సాయంత్రం అయిపోతుంది. ఇగో తిని అనమాట, ఏమంటారు, ముగ్గురు కూతుళ్ళు అన్నాను కదండి, ముగ్గురు అనమాట. తిను పింక్ కలర్ శారీలో ఉన్నది పెద్ద ఆమె అనమాట. ఇప్పుడు కూర్చున్న పెళ్లి కూతురు సెకండ్ ఆమె. అండ్ తన డ్రెస్లో ఉంది కదండి, తను వచ్చేసి థర్డ్ కూతురు అనమాట. అంటే ముగ్గురు కూతుర్లు ఒకే అబ్బాయి అనమాట. సో ఇక్కడ చూడండి, మా మరిది కొడుకు అండ్ మా కొడుకు. సో వీళ్ళం ఏంటంటే అన్నదమ్ములు, మా వారికి ముగ్గురు అనమాట. మా వారు వచ్చేసి నడిపి ఆయన. అండ్ మా వారికి ఒక అక్క ఉంది, ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు అనమాట. మేము వచ్చేసి నడిపి అనమాట, మధ్యలో వాళ్ళము. అండ్ ఇక్కడ ఏంటంటే గాజుల ప్రాసెస్ అనమాట, గాజులు వేసుకున్నాము, గర్ల్స్ అందరూ గాజులు వేసుకున్నారు ఇక్కడ, లేడీస్ అందరు కూడాను. అండ్ అందరికీ శారీస్, మ్యాచింగ్ శారీస్ అంతా కూడాను, అండ్ కుర్తా అంతా కూడాను మా తోటి కోడలే తీసుకొచ్చిందండి. ఒక్కొక్క శారీ 150 అలా పడిందంట. మ్యాచింగ్ ఉంటుంది కదా, హల్దీ ఫంక్షన్ శారీస్ సపరేట్ వచ్చినాయి కదా, అవి వచ్చేసి ఇంకా తీసుకొస్తున్నారు వాళ్ళే. ఎవరెవరికి ఎంతమంది ఉన్నారో అలా కౌంట్ చేసుకొని దగ్గర వాళ్ళకి తీసుకొస్తారు.
అండ్ కొందరు ఏంటంటే లేనప్పుడు మ్యాచింగ్ శారీస్ ఏమన్నా ఎల్లో కలర్ ఉంటే వేసుకుంటారనమాట. ఇక్కడ చూడండి అందరూ హల్దీ ఫంక్షన్ కోసం అయితే కూర్చున్నారు. మేము ఒక 3 స్నానాలు అయితే పొద్దున చేయించాము. ఇప్పుడు వచ్చేసి హల్దీ కోసం హల్దీ స్నానం అనమాట. ఇది హల్దీ ఫంక్షన్ లాగా చేస్తాము కొంచెం. ఈ మధ్య అందరు చేయించుకుంటున్నారు కదా. మా పెళ్ళిలో అయితే లేకున్నది హల్దీ ఫంక్షన్ అనేది. మా పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయిపోయిందనమాట ఇది. సో ఇది హల్దీ ఫంక్షన్ అనమాట. హల్దీ ఫంక్షన్ డెకరేషన్ బాగుందా లేదా కామెంట్ చేయండి. అన్నిటికీ మేమే ఫస్ట్ వచ్చి చేస్తున్నాము, ఎందుకంటే మా బావ లేరు కాబట్టి దగ్గరలో. సో మేమే తినకి కన్యాదానం కూడా చేయాలి కాబట్టి అన్నిటికీ మాకే ఫస్ట్ పంపిస్తుంది అనమాట మా అక్క. అంటే మా తోటి కొడలు అవతల నిలబడి చూస్తుంది కదా ఇంటి దగ్గర, ఆమెనే అనమాట. ఊర్లో ఉన్నప్పుడు అసలు పని చేసినట్టు అలుపు కానీ ఏం అనిపించదు అనమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఊరు. అండ్ వీళ్ళు అనమాట మా తోటి కోడలికి, మా బావ వాళ్ళకి 4 పిల్లలు, ఒక అబ్బాయి అన్నాను కదా ఆయన ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఎవరో కాదు, మా మరిది కొడుకు, మా కొడుకు, మా పాప అనమాట. ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నారు. వీళ్ళకి ఉంటుంది. వీళ్ళు వచ్చేసి మా మరిది, మా చిన్న తోటి కోడలు అనమాట. నాకంటే చిన్న ఆమె. అండ్ వీళ్ళు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. అండ్ వీళ్ళు పెద్ద పాప వాళ్ళ ఫ్యామిలీ, మా తోటి కోడలు అన్నాను కదండి పెద్ద ఆమెకి. అండ్ వీళ్ళు వచ్చేసి అత్తమ్మ మామ అవుతారనమాట మాకు. సో మా చుట్టమే దగ్గర. అండ్ వీళ్ళు కూడా అత్తమ్మ మామ అనమాట. వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ అనమాట. వీళ్ళందరూ మాకు చాలా అంటే చాలా దగ్గర ఫ్యామిలీ. మా వారికి బాబాయ్ వరస అలా అవుతారు కదండి, వాళ్ళే అనమాట. అత్తమ్మ బాబాయ్. ఈడ వచ్చేసి మా అత్తమ్మ ఉంది, మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు అనమాట, సొంతం అత్తమ్మ. అండ్ వీళ్ళు వచ్చేసి పెద్ద మనుషులు, ఈ పెళ్ళి చేపించే వాళ్ళు అనమాట. సో మా వారు ఇంకోసారి అయితే స్టేజ్ ఎక్కామన్నమాట. ఒకసారి వాటర్ పెట్టడానికి, ఒకసారి పసుపు రుద్దడానికి, ఒకసారి ఫోటో దిగడానికి, ఇలా ఎక్కుతూనే ఉండాలి మళ్ళీ అనమాట. సో ఇదంతా అయిపోయే వరకు ఇంకా ఒక సైడ్ అయితే చాలామంది ఉంటారు కదా, ఒకరు వెళ్తూనే ఉంటారు. ఇక్కడ బంజారా లేడీస్ డ్యాన్స్ అయితే చూసేయండి మీరు. ఏదో మనకు వచ్చింది అంతంత మాత్రమే అంటే మనల్ని దొబ్బుకుంటూ డ్యాన్సులు వేస్తారనమాట. నాకు అలా చేసినప్పుడు మంచిగా అనిపించదు, అందుకే నేను పక్కకు వచ్చేస్తాను, నేను చెయ్యను. అండ్ దాని తర్వాత అయినా కూడాను ఒక దిక్కు పాపకి చేయాల్సినవన్నీ కూడా రిచువల్స్ అలానే ఉంటాయన్నమాట. ఒక దిక్కు డ్యాన్సులు వేస్తూనే ఉంటారు, ఒక దిక్కు మనం ఇవన్నీ చేస్తూనే ఉండాలి, లేదంటే లేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము పెళ్లి పిల్ల చేస్తారు కదండి, సో అదనమాట. మేము వచ్చేసి ఇప్పుడు పాపకి పెళ్లి చీర అయితే పెడుతున్నాము. పెళ్లి పిల్ల అని అలా చాలామంది పెళ్లి పిల్ల చేస్తాం ఏదో ఒకటి గిఫ్ట్ అయితే తీసుకొస్తారు కదా, అలా అనమాట. పెళ్లి శారీ కాదు ఇది, నార్మల్గా పెళ్లి పిల్ల చేయడానికి చాలామంది వస్తూనే ఉంటారు. సో అలా మేము కూడా పెళ్లి పిల్ల చేద్దామనేసి పెళ్లి శారీ అయితే తీసుకొచ్చాము. నేనైతే బ్లౌజ్ కూడా కుట్టించుకొని తీసుకెళ్ళాను ఇక్కడ నుంచి. ఎంతమంది కావాలంటే అంతమంది పెళ్లి పిల్ల అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు, పెళ్లి కొడుకు వాళ్ళు ఇంటి దగ్గరకు వస్తారనమాట. అలా వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనం వాటర్ అలాగ తీసుకొని వెళ్ళాలన్నమాట. వాళ్ళకి ముఖాలు కడిగి ఇంట్లోకి తీసుకొని రావాలి, ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా మజాక్ జరుగుతుంది అనమాట. కాకపోతే నా దాంట్లో ఆ వీడియో మొత్తం లేదు, కొంచెమే ఉంది. నేను ఇది వాటర్ తీసుకెళ్ళింది నేను, మా తోటి కోడలు చిన్న ఆమె అనమాట. వాటర్ తీసుకొని వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాము. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం పెళ్లి వీడియో మొత్తం పెడతాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో.